మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఈ అంగం గట్టి పడకపోవడం, ఈ అంగస్తంభన, సో తద్వారా సెక్స్ జరగకపోవడం, పిల్లలు పుట్టుకపోవడం జరుగుతుంది. ఇది 40 ఏళ్ళ లోపు చాలా మందిలో కనబడుతున్నట్లు కనబడుతుంది. ఈ అంగస్తంభం లాంటి సమస్యలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు అలా ఆ సిగ్గును పోగొట్టి వాళ్ళని మన కంఫర్ట్ ఫీల్ గా తీసుకొచ్చి, సో మీ సమస్య ఇది అని చెప్పేసి మీరు ఎట్లా కౌన్సిల్ చేస్తారు? ఈ ముఖ్యంగా ఏదైతే అంగస్తంభన ఉందో దానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో? ఎవరైనా ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగానే ఫస్ట్ ఆ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అయ్యిందండి. అంతేగాని ఏదో ఒక టిపికల్ డాక్టర్ పేషెంట్ లాగా ఒక సీరియస్ గా అట్లా ఏమి ఉండదు. నేనైతే మట్టికి చాలా ఫ్రెండ్లీగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాను. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు మోర్ ఆర్ లెస్ ఒక 5 years అనుకోండి. వాళ్ళని నేను చెప్పు బాస్ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అని అంటే ఫస్ట్ మనకి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఓకే నాతో ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు డాక్టరు, సో మనకున్న ప్రాబ్లమ్ ఓపెన్ గా మనం షేర్ చేసుకోవచ్చు అనే ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడం చాలా ముఖ్యం. ఇన్ పర్టికులర్ ఈ స్పెసిఫిక్ గా సెక్షువల్ ప్రాబ్లమ్స్ లో, ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా రకాలైన డిప్రెషన్ లో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, పర్టికులర్గా ఈ యంగ్ పేషెంట్స్ 30-35 years ఏజ్లో ఉన్న పేషెంట్స్, లేకపోతే అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, లేకపోతే ఈ సెక్షువల్ ఇష్యూస్ వల్ల కొంత ఈ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళని మనం వచ్చిన ఫస్ట్ ఇన్సిడెంట్లోనే ఏదో సీరియస్గా కూర్చొని ఒక టిపికల్ డాక్టర్ పేషెంట్ లాగా ఏంటి చెప్పండి మీ ప్రాబ్లం అట్లా కాకుండా జస్ట్ అసలు ఏంటి బాస్ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నీకు ఏదున్నా సరే ఓపెన్గా నువ్వు చెప్పు అన్నప్పుడు వన్స్ వాళ్ళు జస్ట్ కొంత మనం కాన్ఫిడెన్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు విత్ ఇన్ ఫస్ట్ మినిట్లో కాకపోయినా ఒక 4-5 minutes తర్వాత దే విల్ ఓపెన్ అప్ అనమాట వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది. సో అక్కడి నుంచి వన్స్ వాళ్ళు ఓపెన్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు చెప్పటం స్టార్ట్ చేస్తే ఈజీలీ విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా బయటికి రాబట్టగలను. సింపుల్గా అడిగే క్వశ్చన్స్, ఎరెక్షన్ రావట్లేదు, సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారా అని అన్నప్పుడు సెక్షువల్గా ఫస్ట్ అసలు వీక్లీ ఎన్నిసార్లు కలుస్తారు అని చెప్పి అడుగుతాము. కలిసిన ప్రతిసారి ఆ ప్రాబ్లం వస్తుందా, లేదంటే కొన్నిసార్లు సెక్షువల్గా నార్మల్గానే కలవగలుగుతున్నారా, కొన్నిసార్లు ఇబ్బంది వస్తుందా, అండ్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం వస్తుంది, అంగం గట్టిపడట్లేదా అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుందా, లేదా శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సెక్షువల్గా కలుస్తున్నా సెమెన్ తొందరగా అవుట్ అయిపోతుందా, అండ్ మీరు సెక్షువల్గా కలుస్తున్నప్పుడు మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఏమన్నా కామెంట్ చేస్తున్నారా, ఏది సెక్షువల్గా నేను సాటిస్ఫై అవ్వట్లేదను అంటే వాటర్ ఇట్ మే బి, తన సైడ్ నుంచి మీకు ఈ సెక్షువల్ కాన్వర్జేషన్ అనేది పార్ట్నర్తో ఎలా ఉంది. సో అండ్ ఇంకా అదర్ మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది, వర్క్ స్ట్రెస్ ఏమన్నా ఉంటుందా, ఎక్సర్సైజ్ ఏమన్నా ఉంటుందా, స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని. సో వన్స్ ఇవన్నీ ఈ జనరల్ టాపిక్స్ని మిక్స్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ రిలేటెడ్గా మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్నే అక్కడ అసలు ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి డాక్టర్కి హెల్ప్ అయ్యింది. డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఒక సపోర్టివ్, ఆ పేషెంట్ చెప్పిన ప్రాబ్లమ్ని ఒక సపోర్ట్ బేస్డ్ ఎవిడెన్స్ లాగా హెల్ప్ అవుతాయే తప్పితే ఫస్ట్ ఇన్స్టెన్స్లో పేషెంట్ ప్రాబ్లం అండర్స్టాండ్ అవ్వాలి అని అంటే హీ నీడ్ టు ఓపెన్ అప్ పేషెంట్ ఓపెన్ అప్ అవ్వడానికి వీ నీడ్ టు క్రియేట్ దట్ సిచ్యువేషన్ అండ్ ఎన్వైరన్మెంట్ టు ద పేషెంట్ అనమాట. సో అది అట్లీస్ట్ ఆ పేషెంట్కి మనం ఆ టైం ఇవ్వాలి అండ్ ఆ ఫ్రెండ్లీగా మూవ్ అయితే డెఫినెట్గా వాళ్ళు ఓపెన్ అవుతారండి. 100లో 95 మంది డెఫినెట్లీ దే విల్ ఓపెన్ అప్.